ఆత్రేయ పాటల అని ఒక పదాలు వస్తాయి. అంటే నీట్గా, క్లీన్గా, ప్లాన్డ్గా ఏమనాలి, శుభ్రంగా, శుద్ధంగా, ప్లానింగ్ ఏమంటారు, తెలుగు మాటలు తట్టవు. అలా అనిపిస్తుంది నాకు ఈ కంపోజిషన్. మామ కేవి మహాదేవన్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. సో చాలా చక్కగా చెక్కినట్టు అనమాట. ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క ఫ్రేజ్ అలా ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రవాహం కూడా ప్రశాంతమైన ప్రవాహం, అలజడి సృష్టించే ప్రవాహం కాదు, ప్రశాంతమైన ప్రవాహం. స్వరాల కూర్పు, స్వరాల అమరిక, ఆ మ్యూజిక్ వాయిస్తుంటే నాకు అర్థం అనిపించింది. సంతూర్, సితార్ ఇవన్నీ వస్తాయి. లాస్ట్లో వాయించిన బిట్ ఉంది, అది వింటే అలా అనిపించింది. ఓకే, అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, నిన్ననే మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది, జాయిన్ ఎక్కడ ఉంది, జాయిన్ కనబడటం లేదు అని. అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది, సబ్స్క్రైబ్ పక్కన జాయిన్, అదిగో జాయిన్. అంటే మరి ఐఫోన్లోనూ లేదా ఇతర యాపిల్ డివైజెస్లోనూ కనబడట్లేదేమో. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కరించబడిందేమో అనిపిస్తోంది, బట్ లేదు, అనుకున్నాగానే అవ్వలేదన్నమాట. ఆండ్రాయిడ్ ఫోన్లోంచి కానీ లేకపోతే డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్ కంప్యూటర్, వీటి ద్వారా ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వగలుగుతారు. ఐఫోన్ కానీ ఇతర యాపిల్ డివైజెస్లో ప్రయత్నం చేయకండి, సరిగా కనబడట్లేదు, సరిగా అవ్వట్లేదని చెప్తున్నారు మరి ఇప్పటికీ. ఇంతకీ జాయిన్ అవ్వడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి? ముందు జాయిన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, తదుపరి సూచనలు మీ స్క్రీన్పై కనబడతాయి. వాటిని అనుసరించుకుంటూ వెళ్తే మీరు మెంబర్షిప్ పొందుతారు, మెంబర్స్ అవుతారు, అంటే సభ్యత్వం పొందుతారు, ఈ ఛానల్లో సభ్యులు అవుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఉన్నాయి ఆ మెంబర్షిప్ వీడియోస్లో. ముందుగా ప్రారంభికులకు కీబోర్డ్ కోర్సు ఉంది. దాని తర్వాత మొన్న జూన్ 2025కు ముగిసినటువంటి ఫ్లూట్ కోర్సు. ఫ్లూట్ అయితే ప్రారంభికుల కోసం ఉంది, మధ్యస్థాయి వాయిద్యకారులకు ఉంది, అలాగే చాలా ముందుకు వెళ్ళినటువంటి అంటే బేసిక్ బిగినర్స్, ఇంటర్మీడియట్ లెర్నర్స్, అడ్వాన్స్డ్ లెర్నర్స్ ముగ్గురికి కూడా నప్పేలాగా ఆ కోర్సు నేను రూపొందించాను. అది మొన్ననే పూర్తయింది. ఈ మాసం జూలై నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ప్రారంభించాం, అనగా పాశ్చాత్య సంగీత సిద్ధాంతం. దీని తర్వాత ఇది పూర్తయిన తర్వాత గిటార్ కోర్సు ఉండబోతోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ప్రయోజనకరమైన ఉపయోగపడేటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ అద్భుతమైన కంపోజిషన్ తాలూకా మూడవ భాగంలోకి వచ్చాం. మొదటి భాగం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారేమో. మొదటి భాగం ఈ ఛానల్లో చాలా ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం చేసినటువంటి వీడియోలో ఉంటుంది, చూడండి. అందులో ఈ పాట మొదట్లో ఉన్నటువంటి ఫ్లూట్ బిట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అందువల్ల దాన్ని మొదటి భాగంగా పరిగణించి నిన్న మొదలుపెట్టినటువంటి భాగాన్ని రెండో భాగంగా చూసుకుంటే ఇవాళ మనం మూడో భాగానికి వచ్చాం. ఈ మూడో భాగంలో మరొక 1 minute డ్యూరేషన్, 1 నిమిషం నిడివి గల ఈ పాట పోర్షన్కి స్వర విశ్లేషణ చేయబోతున్నాను. ఇందులో జస్ట్ మ్యూజిక్ మాత్రమే ఉంటుంది. ముందుగా తాళం, నడక అంటే తబలా ఇవన్నీ మృదంగా వినపడతాయి. దాని తర్వాత గ్రేట్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారు వాయించినటువంటి వేణుగానం వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, దీన్ని దాటేస్తూ వచ్చాను, ఎందుకంటే నాకు ఇప్పటికీ భయమే. ఇవాళ ఈ బిట్ నేను డీకోడ్ చేస్తుంటే వామ్మో వామ్మో ఎంత చిన్న చిన్న ఉన్నాయి విషయాలంటే, అవి అంటే మేబీ ఇన్నాళ్ళ పరిపక్వతకి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను దాన్ని డీకోడ్ చేయగలిగానేమో, ఇంతకుముందైతే చేయలేనేమో అనిపించింది. సో ఇప్పుడు కూడా ఒక భయంతో, భక్తితో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాను ఈ పాట. ఒకసారి మళ్ళీ రాగం మెట్లు చూద్దాం. ఈ శృతిలో శుద్ధ ధన్యాసి అభేరి ప్రధానంగా.
సో మా పని పక్కన సంతూర్ వస్తుంటే అవి తర్వాత చెప్తాను. మమ పని పమ పసనిగా సని ని పని పమ. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమకాల్లో ఏం జరిగింది అనేది. తర్వాత గమ గమని పమ మణి దసని మగసని జని సగా. సంతూర్ వస్తుంది, మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. రెండోసారి ఫ్లూట్లో ఏంటంటే మా పని పని పమ మమ పని పమ. ఇక్కడ చూడండి, ఆ పా నుంచి మళ్ళీ మా స్లైడ్ గమని సని రజని సని రజని సని దసని సని దని సని అన్నలా వినపడుతుంది. సని దని సని పమగసని నిజగా. ఇంకా మిగిలింది సంతూర్ అండ్ సితార్, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందు ఇక్కడ గమకాలు స్టడీ చేద్దాం. ఫస్ట్ దాంట్లో ప్లెయిన్, ఫస్ట్ బిట్ ప్లెయిన్. రెండో చూడండి, చివరి పా గమకం. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే నాకెందుకు నీ1 కన్నా నీ2 కరెక్ట్ ఏమో అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ రాగంలో ఉందా, ఆ స్వరం ఉండదు కదా, ఇలాంటి డౌట్లు రావచ్చు. ఎన్నోసార్లు చెప్పాను నేను, సినిమా పాట అనగానే శాస్త్రీయమైన పంథాలో వెళ్ళడం అనేది పూర్తిగా సాధ్యపడదు. అంత మాత్రాన వాయిద్యకారులకు కానీ సంగీత దర్శకులకు కానీ రాగాల మీద గౌరవం లేదని కాదు, శాస్త్రీయత మీద గౌరవం లేదని కాదు. సినిమా పాట అనగానే ఒక స్వేచ్ఛ తీసుకుంటారు, కొన్ని గమకాలు అట్లా వేస్తారు. అక్కడ నాకు నీ2తో గమకం వేసినట్టు అనిపించింది. ఎక్కడైనా ఇబ్బందిగా ఉందా, ఎక్కడైనా కొంచెమైనా ఇబ్బందిగా ఉందా, ఎంత బాగుంది చూడండి. అది ఆ నీ2 అన్నాను కదా అని చాలా స్పష్టంగా దాన్ని ఒత్తకూడదు, ఆ కీని. బసని గస, ఇక్కడ నీ1 బట్ బసని గసని నీ పని. ఇక్కడ మళ్ళీ మా మీద గమకం. సో టోటల్గా చూడండి, ఇది తర్వాత గమపమ్మ మీద గమకం. గమని పమ స్లైడ్. మణి ఇక్కడ మణి దసని. ఆ వాయించే తీరులో ఒక చిన్న తేడా వల్ల ఎంత అందం వచ్చిందంటే, ఫాస్ట్గా వెళ్ళిపోయే బిట్టు కాబట్టి, వేగంగా వెళ్ళిపోయే బిట్టు కాబట్టి మొత్తం అన్ని స్వరాలు చకచక వాయించగానే వెళ్ళిపోగలరు ఆయనకి ఏం పెద్ద విషయం కాదు ఇది. కానీ ఆ నీ నుంచి పా జార్చి ఒక చిన్న స్లైడ్ ఇచ్చారు, ఇచ్చి అక్కడి నుంచి అన్నారు మణి దసని. ఆ నీ నుంచి చిన్న జారు, మణి దసని మగసని. ఆ సా నుంచి మళ్ళీ గా స్లైడ్ చేయాలి.
మళ్ళీ డ్రాప్ ఇచ్చారు, ఒక గావరికి వెళ్ళి మళ్ళీ డ్రాప్. మళ్ళీ చూద్దాం రెండోసారి. పని పమప పని పమప అని వస్తుంది. అక్కడ మళ్ళీ స్లైడ్. ఆ చివరి పా మళ్ళీ గమకం. ఇక్కడ చూడండి, ఇదో గమకం. ఫస్ట్ టైం వేరేగా వాయించారు చూసారా. ఇక్కడేమో అక్కడ గా వచ్చింది, నీటు వచ్చింది గమకంలో. ఇక్కడ పాస నిసరిస. తర్వాత ఇక్కడ సని దసని అన్నట్టు వినపడుతుంది, బట్ సని దని సని అన్నట్టుగా నాకు అర్థమైంది. నీ గమకం ఉంది, అక్కడి నుంచి మళ్ళీ సగా. సో ఇది మొత్తంగా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఆయన వాయించిన ఒక్కొక్క బిట్ అవే స్వరాలు చిన్న చిన్న మార్పులతో, చిన్న చిన్న గమకాల తేడాలతో ఒక సంగతులు వేసి ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇచ్చేసారు చూసారా. జస్ట్ ఒక 40 సెకండ్లలో ఎంత సబ్జెక్ట్ ఉందో ఫ్లూట్ ప్లేయర్స్కి. బాబా. ఓకే, ఇప్పుడు ఆ సంతూర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్రశ్న జవాబులా ఉంటే ఆ సంతూర్ వీడియో చూద్దాం. ఫస్ట్ అవి సేమ్ స్వరాలు, అది సంతూర్ స్టైల్లో ప్లే చేయాలి. తర్వాత అది కూడా సేమే. ఇక్కడ ఏం చేశారు, అది మూడో బిట్. ఇది కూడా సేమే, బట్ సంతూర్ స్టైల్. ఇది కూడా సేమే. అన్నప్పుడు అది నెక్స్ట్ బిట్. తర్వాత ఫ్లూట్ మళ్ళీ రెండోసారి వస్తుంది కదా, అప్పుడు ఏం చేశారంటే అన్నప్పుడు బాబా మాగసని పమా అని ఇచ్చారు బిట్. ఇక్కడి నుంచి సితార్. సితార్ కూడా మళ్ళీ సంతూర్ బిట్స్ ఉంది. సితార్ ఏంటంటే తర్వాత చెప్తాను సంతూర్ బిట్స్. సారీ, గమ పని గమ గమ పని. ఈ మధ్యలో వచ్చే రెండు సంతూర్ బిట్స్ ఏంటంటే, ఫస్ట్ బిట్కి తర్వాత వచ్చేది రెండో బిట్కి తర్వాత సో రెండు బిట్స్. ఈ ఒక 40 సెకండ్లు దాదాపుగా ఉన్నటువంటి ఈ నిడివిలో మూడు వాయిద్యాలు, ఒకటి ఫ్లూట్, రెండోది సంతూర్, 3 సితార్ తోటి ఎంత గొప్ప బిట్స్ ఇచ్చారు. ఇందులో ఏమైనా దాని అంటారు కీబోర్డ్ సీక్వెన్సింగ్ ఉందా, రిథమ్ ప్రోగ్రామింగ్ ఉందా, ఏమైనా ఫాస్ట్ బీట్ ఉందా, ఏమున్నాయి? బట్ 40 ఏళ్ళైంది ఈ పాట ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంది, ఇంకా ముందు కూడా పొందుతూనే ఉంటుంది. ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి బిట్స్ వల్ల పాట గుర్తొస్తుంది, పాట వల్ల బిట్స్ గుర్తొస్తాయి. సో టెక్నాలజీ, సాంకేతికత తోటి చేసేదేమీ లేదు. మెయిన్ మనిషి లోపల సృజనాత్మకత ఉండాలి తప్ప. ఇది మనం 40 ఏళ్ల క్రితం కంపోజర్ గురించి మాట్లాడుతున్నాం. అంతకుముందు ఒక 30 ఏళ్ల క్రితం వెళ్ళండి, అంటే
1950లో 40లో కంపోజ్ చేసిన వాళ్ళ దగ్గర కనీసం 80లో ఉన్నటువంటి సాంకేతికత కూడా లేదు. కానీ వాళ్ళు ఎంత గొప్ప పాటలు చేశారు. 75 సంవత్సరాల క్రితం చేసిన పాట ఇప్పటికీ తాజాగా ఉంది. అందులో కీబోర్డ్ సీక్వెన్సింగ్ ఉందా, రిథమ్ ప్రోగ్రామింగ్ ఉందా, అసలు ఏమైనా ఉందా టెక్నాలజీ? అది సో క్రియేట్ చేసే దమ్ము, సృజనాత్మకత, సృజించే దమ్ము ఉండాలి తప్ప దశాబ్దాలు శతాబ్దాల పాటు ఉండిపోతాయి. మరి త్యాగరాజస్వామి కంపోజ్ చేసింది ఎప్పుడు? 1750లో. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆల్మోస్ట్ 2000 అంటే 300 సంవత్సరాలైనా సామాజ వర్గం మనం పాడుతున్నాం. లేకపోతే ఇంకా ఎందరో మహానుభావులు. ఏమిటంటే ఆ ట్యూన్స్లో ఉన్న దమ్ము. ఓకేనా? సో సాంకేతికత, ఎందుకు ఈ టాపిక్ నాకు చెప్పాలనిపించింది. సాంకేతికత మీద ఎక్కువ ఆధారపడకూడదు. ఆ ఫాస్ట్ బీట్ ఉంటేనే పాట బాగుంటుంది, క్యాచీగా ఉంటుంది, హిట్ అవుతుంది. నో, అయితే రిథమ్ సీక్వెన్సింగ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్, కీబోర్డ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇవన్నీ అదనంగా ఏదైనా అలంకరణకి మాత్రమే ఉపయోగించాలి తప్ప వాటితోటే సృజించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను నేను, కనీసం 30 ఏళ్ల క్రితం వెళ్తే తప్ప మెలోడీస్ లేవు. ఎందుకని? మీరు అడుగుతున్న పాటలే వాటికి ఉదాహరణ. ఎవరైనా ఒక 5 సంవత్సరాల క్రితం పాట అడిగారా? కనీసం 10 సంవత్సరాలు, 15, 20, 25, మినిమం 20-25 వెనక్కే వెళ్ళాలి. అప్పుడే మెలోడీస్ ఉన్నాయి. అప్పటిదాకానే కంపోజర్స్ ఉన్నారు, చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా పాపం మరి సీక్వెన్సింగ్, ప్రోగ్రామింగ్ మీద ఆధారపడి చేస్తున్నారు. నేను విన్నపాలు చూస్తుంటాను, మా వాళ్ళు చెప్తుంటారు, సార్ ఒక్క పాట కూడా కనీసం ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 ఏ పాట ఎవరు అడగట్లేదు. అడుగుతున్నవన్నీ కూడా కనీసం 25-30 years బ్యాక్ పాటలే, ఇంకా వెనక్కి 50, 60, 70. సో చూడండి, ఒక 40 సెకండ్ల పాటలో నిడివి గల ఈ పాట మ్యూజిక్లో 3 వాయిద్యాలు కాకుండా తాళ వాయిద్యాలు తోటి ఎలాంటి, ఎంత గొప్పగా నిలిచిపోయి మ్యూజిక్ సృష్టించారు. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ సార్ కెవి మహాదేవన్ గారు. మామ ఎక్కడున్నారు? ఏ లోకంలో ఉన్నారా స్వామి గంధర్వులు. సరే, ఈ 3వ భాగంలో ఇంతవరకే. మళ్ళీ 4వ భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.